ఈరోజు వాక్యం, నీ మాటలు దేవుడు వింటున్నాడా? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మలాకి 3:16. సహజముగా మనందరికీ మన గురించి ఇతరులు ఏమి అనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు సైతం తమ బిడ్డలమైన మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నారు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడి చెవియొగ్గి ఆలకిస్తున్న వేళ తన ప్రజలైన ఇశ్రాయేలీయులు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ కనిపించారు. పనికిమాలిన మాటలు వారు అనుకొనుచున్నారు. నేనేం చేసి తిని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడవడను లేకపోయింది. యుద్ధమునకు చొరబడు గుర్రం వల్లే ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని శిష్యులు వారు దేవునికి విరోధంగా మాట్లాడుకుంటున్నారు. అక్షురు రాసైన సన్హెరీబు దేవునిపై రెంకెలు వేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, నా మీద నువ్వు వేరెంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను, నా కాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెం నీ నోటికి పెట్టి నేను మళ్లించేదను, నీవు వచ్చిన మార్గమునే నేను మళ్లించేదనని యెషయా 37:29 సెలవిస్తుంది. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవ, ఓ సేవక, దేవుడు తన ప్రజలను తొంగి చూడగా వారు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ కనిపించారు. అనేకసార్లు దేవునిపై గొణుగుతూ కనిపించారు. అదేవిధంగా రాజైన సన్హెరీబు దేవునిపై రంకెలు వేస్తూ కనిపించాడు. నేడు దేవుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం తెలుసుకోవడానికి తొంగి చూస్తే మన మాటలు ఎలా ఉంటున్నాయి. నేడు మనలో అనేక మంది చాటింగ్ పేరుతో తమ కామ విలాపములను తీర్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అనేక మంది మాట్లాడకూడని బూతులు, సరశక్తులు మాట్లాడుకుంటున్నారు. అనేక మంది దురదృష్టములు గల వారి ఒకరిపై ఒకరు కల్లబొల్లి మాటలు, కపటపు మాటలు చెప్పుకుంటూ లేని వార్తలను పుట్టించుకుంటూ ఉంటున్నారు. అనేక మంది వారి గొప్పతనము, కోపము, వారి ప్రఖ్యాతుల కోసం ఎదుటివారిపై లేనిపోని మాటలు చెప్పుకుంటున్నారు. అనేక మంది వదరబోతు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అనేక మంది అబద్ధాలతో జీవితాలను గడుపుతూ ఉన్నారు. అనేక మంది సినిమా, సీరియల్ మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు. మరి నీవు, నేను ఎలా ఉంటున్నాం? మన స్నేహితులతో, మన బంధువులతో, మన ఇంటి వారితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? మన మాటలే మనం ఏమిటని సాక్ష్యం ఇస్తాయి. మన మాటలను బట్టి మనకి ప్రతిఫలం అనేది వస్తుంది. మరి మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా, సంఘ కాపరిగా, పరిచారకులుగా మన మాటలు ఎలా ఉంటున్నాయి? మృదువుగా ఉంటున్నాయా? సహనం కలిగి ఉంటున్నాయా? క్రీస్తుని ప్రచురించి మాటలుగా ఉంటున్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. వేరెవరో మాటల గురించి ఆలోచింపక మనం ఎలా మాట్లాడుతున్నాం? దేవుడు మన మాటలను బట్టి బాధపడుతున్నారు, సంతోషిస్తున్నారు అనే దాని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనల్ని మనం సరిచేసుకుందాం. ఈ వాక్యం మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దయచేసి మీ హృదయాన్ని దేవుని ఆధీనంకి అప్పగిస్తారని ఆశపడుతున్నాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేసి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దేవుడు ఫలింపచేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.